మంచిగా ఉండేది అనిపించింది నాకైతే. ఏమో నాకు అట్లా ఏం అనిపించలేదండి, లాగ్ అట్లా ఏం అనిపించలేదు. మనం అనుకుంటే లాగ్, లేకపోతే లేదు. ఎన్ని ఛానల్ అయినా బిగ్ టీవీ, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, క్యూబ్ టీవీ అన్ని ఛానల్ కదా, అన్ని ఛానల్ రివ్యూ చేస్తాను. జెన్యున్ చెప్పి రివ్యూ అన్నా సూపర్ అంటే రివ్యూ చేస్తారు. కానీ నేను ఒక జెన్యున్ చెప్తా, నేను ఒక సినిమా ఫ్యాన్ చెప్తానన్నా. నేను ప్రతి వీక్ థియేటర్ ఐమాక్స్ సినిమాకి వస్తాను. ఈ వీక్ మాత్రం డిసప్పాయింట్ అన్నా. ఒకటే బాయ్ కట్ చేస్తానని కా బ్రో, సినిమాకి చేయాల్సిన అవసరం లేదు బ్రో. ఎందుకంటే నేను ఒకటి చెప్తా, విశ్వక్సేన నీ హార్డ్ వర్క్కి అండ్ నీ గెటప్కి హ్యాట్స్ ఆఫ్. నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసినావు. కానీ ఒక సినిమా బాయ్గా నేను డిసప్పాయింట్ అయినా మేడం. ఎందుకంటే నేను ప్రతి వీక్ సినిమా సంక్రాంతికి వస్తున్నా 3 సార్లు వచ్చిన, తండ్రి సినిమా 4 సార్లు వచ్చిన ఇప్పటికి. ఎందుకంటే స్టోరీ నచ్చింది, ఎమోషన్ ఉంది. అదే స్టోరీ మొన్న విశ్వక్సేన ఒక మాట అన్నాడు, బ్రో నేను చాలా హార్డ్ వర్క్ చేసిన, ప్లీజ్ నా సినిమాని బాయ్ కట్ చేయకండి, చూడండి అంత హార్డ్ వర్క్ చెప్పినా. ఏమైందన్నా, నేను నిన్ను నమ్మి 250 టికెట్ వచ్చాను, పొద్దునే వచ్చి లేచి సినిమాకి వచ్చిన డిసప్పాయింట్ ఉంది. ఎందుకు అంతలో మైనస్ పాయింట్స్ ఏమున్నాయి అంటే ఇప్పుడు ఏది పడితే సినిమా తీసి చూడరు కదా, స్టోరీ అని ఉండాలి, ఎండనే ఉండాలి. దీనికి ఏంటంటే ఏదో తీసింది నుంచి పెద్దలు అందరూ సగా అందరూ ఏదో నవ్వుకొని ఎంజాయ్ చేసుకోవాలి. సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్. కామెడీ ఉందంటున్నారు, ఫుల్ డబుల్ మీనింగ్ కామెడీ. ఎందుకు చెప్పు, అది పనికిరాని కామెడీ. ఏదో అంటే బోరింగ్ అనిపించింది నాకు. ప్రామిస్ చెప్తున్నా, నేను ఫస్ట్ హాఫ్ ఇంతేనా, సెకండ్ హాఫ్ అంతేనా అంటే సాంగ్ పెట్టి ఏదో అంటే ఒక స్టోరీ పెట్టి సాంగ్ అది ఒక స్టోరీ అంటే ఉండాలి, ఒక ఎంటర్టైన్మెంట్ చూడాలా. జనాలను మాత్రం మోసం చేయకండి. ప్రొడ్యూసర్లు అందరికీ చెప్తున్నా, విశ్వక్సేన నీ పలక్నామా దా చూసిన ఓరి దేవుడ సినిమా సూపర్ హిట్ సినిమాలు, అలాంటి మంచి సినిమా తీసినాం. ఇలాంటి స్టోరీ ఎందుకో మిస్ అయింది. నేను ఫ్లాప్ అంటే సినిమా ఫ్లాప్ కాదు, ప్రామిస్ చెప్తాను. నేను ఫ్లాప్ అంటే ఫ్లాప్ కాదు, ఎందుకంటే నేను జెన్యున్ చెప్తాను. మీరు నమ్మితే నమ్మలేదు. నేను ఇప్పుడు ఫ్లాప్ అని అనుకో, చూడడం మాట్లాడు కదా, చూసే కదా మీరే బాధపడతారు. ఎందుకంటే 10 మంది సినిమాని రివ్యూ చేస్తారు, మీ ఛానల్లో 10 మంది చూస్తారు, 10 మందికి మీరు మోసం చేయలేరు కదా. అది ఎందుకంటే సినిమా తీయండి, ప్రొడ్యూసర్ కానీ 1000 కోట్లు కానీ ఒక మంచి కంటెంట్ ఉండాలి, ఒక మంచి సినిమా తీయండి. అది ఒక మంచి కంటెంట్ ఉండాలి, మంచి సినిమా తీయండి. మేము చూస్తాం, 200 కాదు 300 టికెట్ పెట్టినా చూస్తాం. ఫ్యామిలీ ఆడియన్స్ అది అంటే స్టోరీ ఉండాలి మేడం. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూసే సినిమా కాదు. ఎందుకంటే అమ్మాయిలు ఫీల్ అంటే ఏం ఫీల్ అని అమ్మాయిల గురించి ఏం లేదు. ఒకటే చెప్తా, బాయ్ కట్ చేయాల్సిన అవసరం లేదని అంతే. థ్యాంక్ యూ అన్న. నేను ఇప్పుడే లైలా సినిమా చూసి వస్తున్నాను అన్న. నిజంగా అన్న, మీరు నమ్మతారు లేదు అన్న, నేను ఫస్ట్ టైం అన్న నా లైఫ్లో ఇంతవరకు నేను ఎవరిని ప్రేమించలా. ఫస్ట్ టైం నేను లైలాని ప్రేమించానన్న. పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయానన్న. తీరా చూస్తే అన్న పెళ్లి చేసుకుందామని అనుకునే టయానికి అది లైలా ఆడ కాదు మగాని విశ్వక్సేన తేలిపోయింది అన్న సినిమాలో. నాకైతే ఏడికి కింద తడిచిపోయినా అన్న. ఫస్ట్ సినిమా చూసిన సేపు నాకేందంటే అన్న, నిజంగా నేను విశ్వక్సేను లేడీ గెటప్ చూసి అంటే షాక్ అయిపోయానన్నా. ఈ సినిమాని చాలా మంది ఆపేద్దామని బాయ్కాట్ చేస్తున్నారు అంటారన్నా. ఈ సినిమాని ఆపలేరన్నా. ఈ సినిమా నిజంగానా మీరు నమ్మతారు లేదు. ఈ సినిమా చూసిన తర్వాత చెప్తున్నాను, ఈ సినిమా లైలా సినిమా 1000 కోట్లు కానీ కొట్టకపోతే అన్నా, ఈ సినిమా 1000 కోట్లు కొట్టకపోతే నేను హైదరాబాద్ పారిపోతాను అంతే. కనపడి ఇంకా ఎవరు మేడం అనింది, ఎవరు అన్నారు? వాళ్ళ మాటలు నమ్మకండి. ఒక్కసారి థియేటర్కి వచ్చి చూడండి అన్న. మీరు లైలా చూసారంటే కారిపోయి లైలా 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 అని గుండెలు బాదుకుంటారు అంతే. కానీ ఇదంతా ఏంటంటే యాక్టింగ్ అనమాట. విశ్వక్సేన మొదటి నుంచి చూస్తున్నాం మనం. విశ్వక్సేన లాగా యాక్టింగ్ ఎవరు చేయలేరు అంతే. ఈ సినిమాతో ప్రూవ్ అయిపోయింది అన్న. లేడీ గెటప్లో చేస్తున్నాడు అన్న యాక్టింగ్. అబ్బాబ్బా ఆ రొమాన్స్ కానీ, ఆ యాక్టింగ్ కానీ, ఆ డైలాగులు కానీ, ఆ కంటెంట్ కానీ అబ్బాబ్బా అదిరిపోయానా ఈ సినిమా. ఫ్యామిలీ అయింది, ఫ్యామిలీ ఆడియన్స్ కాదు, యూత్ అయినా చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఇది అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమాని అందరూ ఖచ్చితంగా చూడాలంతే. రేటింగ్ 10 5 5 100 100